హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఈరోజు పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అందులో కాంబినేషన్గా వైట్ రైస్. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని కందిబ్యాళ్ళు బాగా క్లీన్ చేసుకొని అందులో టమాటాలు కట్ చేసుకునేటి, ఎర్రగడ్డలు, ఒట్టిమిరపకాయలు, కొంచెం చింతపండు, కొంచెం పసుపు, అందులో కొన్ని మెంతులు, కొంచెం వాటర్ వేసుకొని అందులోనే కొంచెం నూనె వేసుకొని ఉడికించుకోవాలి. ఒక 4-5 విజిల్ల కల్లా ఉడికిపోతుంది. తర్వాత పప్పుగుత్తి తీసుకొని దాన్ని నెనుపుకోవాలి. నెనుపుకున్న తర్వాత అందులోనే ఉప్పు అయినా వేసుకోవచ్చు, లేదా పప్పు ఉడికేటప్పుడైనా వేసుకోవచ్చు. ఒక ప్యాన్ తీసుకొని అందులో నూనె వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర కొన్ని, తర్వాత ఉద్దిబేడలు, శనగబేడలు, కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు వేసుకొని పోపు బాగా కలబెట్టుకోవాలి. బాగా ఏగిన తర్వాతే పప్పు బాగా రుచి ఉంటుంది. ఏకండా పచ్చివాసన వస్తే పప్పు బాగుండదు. అన్నీ బాగా వేయించుకోవాలి. క్లైమేట్ చాలా కూల్గా ఉంటుంది. అందరికీ జలుబులు, జ్వరాలు ఎక్కువ అయిపోతున్నాయి ఫ్రెండ్స్. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో కొంచెం చిన్నపిల్లలు ఉంటే చూసుకోవాలి ఫ్రెండ్స్. చిన్నపిల్లలకి ఏదైనా బాగలేకపోతే మనము చాలా ఇబ్బంది అయిపోతుంది. తర్వాత అవి బాగా వేగిన తర్వాత పప్పుగుత్తితో నెనుపుకున్న పప్పుని దాంట్లో వేసుకొని కలబెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కూల్ క్లైమేట్కి వేడివేడిగా తింటేనే బాగుంటుంది. చల్లగా అయిపోతే తినాలనిపించదు ఎవరికైనా. బాగా నెనుక్కోవాలి గెంటి తీసుకొని. తర్వాత కొంచెం పైన కొత్తిమీర వేసుకుంటే పప్పు బాగా టేస్ట్ వస్తుంది. ఈ పప్పుని ఎంతమంది మీ ఇంట్లో ట్రై చేశారో ఒకసారి కామెంట్లో కామెంట్ చేయండి. నచ్చితే పప్పు, దాని కాంబినేషన్లో వైట్ రైసు. ఈరోజు సాటర్డే కాబట్టి ఎగ్ అలాంటివి ఏం తినాం కాబట్టి అప్పడాలు, వడియాలు, ఎండుమిర్చీలు అలాంటివి అయితే కాంబినేషన్లో బాగుంటాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. న్యూ ఛానల్ కదా, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. వేడి వేడి పప్పు, వేడి వేడి వైట్ రైస్. బాయ్ ఫ్రెండ్స్.